రీసెంట్‌గా అప్డేట్స్ వీడియో చేసినప్పటికీ మరి కాస్త ఎక్స్‌ట్రా అప్డేట్స్‌తో పాటు మిగిలిపోయిన కొన్ని మేజర్ అప్డేట్స్ గురించి కంప్లీట్ క్లారిటీ ఇంకొక వీడియోలో ఇస్తానని చెప్పాను కదా! అదే స్పైడర్ మ్యాన్ 4 గురించి. ఆ అప్డేట్స్ గురించి కంప్లీట్ క్లారిటీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా హల్క్ క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్ 4లో కనిపించబోతుందనే న్యూస్ మీరు రీసెంట్‌గా చాలా మంది దగ్గర వినే ఉంటారు. మొన్న రిపోర్ట్స్ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను. కాకపోతే ఆ క్యారెక్టర్ ఇంతకు ముందు హల్క్ ఫిల్మ్స్‌లో చూసినట్టు కాకుండా కంప్లీట్‌గా డిఫరెంట్‌గా కనిపించబోతుందని కూడా మీకు ఆ వీడియోలో చెప్పాను కదా! ఇది హల్క్ మేజర్ ప్లానింగ్స్లో ఒకటేనా అనే డౌట్స్ కూడా చాలా మంది నాకు అడిగారు. ఆ మేజర్ ప్లాన్స్ గురించి ఇంతకు ముందు మీకు చాలాసార్లు చెప్పాను. వరల్డ్ వార్ హల్క్ గురించి, సపరేట్గా హల్క్ వర్సెస్ వొల్వరిన్ అని ఒకప్పుడు ఆగిపోయిన ప్రాజెక్ట్ గురించి, అండ్ ముఖ్యంగా క్యాప్టెన్ అమెరికా 4లో మనం ఎమిరేట్స్ షో పీస్ఫుల్ హల్క్ వెర్షన్ని కూడా చూసుండేవాళ్ళం. కానీ కంప్లీట్గా అందులో చూపించలేదు. స్క్రిప్ట్లో అయితే ఇనిషియల్గా ప్లాన్ చేసుకున్నారు. కాస్టింగ్ కూడా ఆల్మోస్ట్ చేసేసారు. సర్పెంట్ సొసైటీ టీమ్ని ఈ హల్క్కి ఇలా డిలీట్ చేసిన సీన్స్ గురించి కూడా అప్పుడు వీడియో చేశాను కదా. పోతే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ 4లో చూడబోయే హల్క్ కూడా దానికి రిలేటెడ్గా కొద్దిగా సావేజ్ హల్క్గా, అంటే యాంగ్రీగా, కొంచెం ఈవిల్గా, ఈ టైప్ ఆఫ్ వెర్షన్ని ఇంతవరకు ఎంసీలో మనం చూడలేదు హల్క్ క్యారెక్టర్ని. దాంతోపాటు స్పైడర్ మ్యాన్తో మొదటిసారి ఇంటరాక్ట్ అయ్యేలాగా, దాంతోపాటు చేంజ్ చేసిన స్క్రిప్ట్స్లోని, అంటే బ్యాటిల్ వరల్డ్కి కనెక్ట్ అయ్యి ఉండేలాగా డూమ్స్ డే తర్వాత ట్రయాలజీకి మిడిల్ పార్ట్ లాగా కుదురుతుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు డూమ్స్ డే స్పైడర్ మ్యాన్ 4 తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా స్క్రిప్ట్ డూమ్స్ డే మీద డిపెండ్ అయ్యేలా కాకుండా కొన్ని చేంజెస్ కూడా చేస్తున్నారంట. సో ఈ సోర్సెస్ బట్టి, అప్డేట్స్ బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పైడర్ మ్యాన్ 4 కంప్లీట్గా డూమ్స్ డే కన్నా ముందే వస్తుందని చెప్పి ఫుల్ హోప్స్ పెట్టుకోకండి. ఎందుకంటే మొత్తం స్క్రిప్ట్ రెడీ అయ్యి షూటింగ్ మొదలైన ఫిల్మే డిలే అనౌన్స్ చేశారు. సో అలాంటిది ఇంకా స్క్రిప్టే ప్రాపర్గా రెడీ కాలేదు. దాంతోపాటు స్కెడ్యూల్స్లో కూడా, అంటే డూమ్స్ డేలోని స్పైడర్ మ్యాన్ ఇంతకు ముందు వద్దనుకున్నారు. కానీ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా డూమ్స్ డేలో తీసుకోవడానికి ఎంసీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారంట. ఈ చేంజెస్ చేయబోయే రీజన్స్లోనే హల్క్ని స్పైడర్ మ్యాన్ 4లో కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఈ ఈవెంట్స్ తర్వాత డూమ్స్ డే సెట్ అయ్యేలాంటి కొన్ని చేంజెస్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది విలన్ క్యారెక్టర్స్ని కూడా ఈ ఫిల్మ్లో పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కేవలం కన్సిడరేషనే కాదు, ఆల్రెడీ స్కార్పియన్ని తిరిగి తీసుకురావడానికి ప్లాన్ చేసేసుకున్నారు. అండ్ బూమరాంగ్, థామ్స్టన్, మిస్టర్ నెగటివ్, బ్లాక్ క్యాట్, ఈ విలన్ క్యారెక్టర్స్ కూడా ఫిల్మ్లోని కనిపించబోతున్నాయంట. ఒక ఎక్స్‌మ్యాన్ మ్యూటెంట్ విలన్ కూడా ఉండబోతుందని చెప్పి కూడా న్యూస్ వచ్చింది. ముఖ్యంగా సేడీ సింగ్ కూడా ఈ ఫిల్మ్లో కనిపించబోతుంది కాబట్టి ఆమె ఫీనిక్స్, డార్క్ ఫీనిక్స్ క్యారెక్టర్లోని, జీన్ గ్రే పాత్రలోని, కాస్త గ్రే షేడ్స్లోని, విలన్ టైప్లోని ఈ అవెంజర్స్ వర్సెస్ ఎక్స్‌మ్యాన్ బ్యాటిల్ వరల్డ్ ఈవెంట్స్లో ఆమె ఈ స్పైడర్ మ్యాన్ 4లో విలన్గా కనిపించొచ్చని కూడా ఇంతకుముందు ప్లాన్ చేసుకున్నారు. చూడాలి మరి ఈ చేంజెస్ వల్ల ఆమెని బ్లాక్ క్యాట్గా చూపిస్తారా లేదంటే జీన్ గ్రేగా చూపిస్తారా అనేది. కానీ హల్క్ కూడా కాస్త ఈవిల్గా కనిపించకపోవడానికి మెయిన్ రీజన్ మిస్టర్ నెగటివ్ క్యారెక్టర్. ఈ ఫిల్మ్లో మిస్టర్ నెగటివ్ హల్క్ని మ్యాన్ప్లేట్ చేసి ఈవిల్గా మారుస్తాడంట. అంటే స్పైడర్ మ్యాన్కి ఎగ్నెస్ట్గా, అంటే స్పైడర్ మ్యాన్ వర్సెస్ హల్క్ లాంటి మూమెంట్స్ కూడా ఈ ఫిల్మ్లో ఉండబోతున్నాయంట. మిస్టర్ నెగటివ్ ఆ విధంగా మ్యాన్ప్లేట్ చేస్తాడంట ఈ విలన్ క్యారెక్టర్స్ అందరినీ కూడా. ఇన్ఫ్యాక్ట్ ఈ విలన్ టీమ్ అంతటినీ కూడా అసెంబుల్ చేసేది మిస్టర్ నెగటివే అని కూడా అంటున్నారు. మరి మిస్టర్ నెగటివ్కి స్పైడర్ మ్యాన్కి ఆ క్రియేట్ అయిన కాన్ఫ్లిక్ట్ ఏంటి, అండ్ టీమప్ కోసం వచ్చిన హల్క్ ఈవిల్గా మారడానికి రీజన్ కూడా అతనే అవుతాడు. కాబట్టి కేవలం థోర్ రాగ్నరాక్లో ఉండేలాంటి మ్యాడ్ హల్క్ మాత్రమే కాకుండా ఈసారి స్మార్ట్ హల్క్ ఈవిల్గా మారితే ఎంత స్కిల్స్ని యూజ్ చేస్తాడనేది మనం ఈ ఫిల్మ్లో చూడొచ్చు. డిఫరెంట్ వెర్షన్ అంటున్నారు. దాంతోపాటు రెడ్ హల్క్ని అండ్ హల్క్ కొడుకుని, అదే స్కార్ని, దాంతోపాటు షీ హల్క్, ఇలా చాలామంది ఈ హల్క్ ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ కూడా డూమ్స్ డేలో ప్లాన్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ క్యారెక్టర్స్ కూడా స్పైడర్ మ్యాన్ 4లో క్యామియో రూపంలో కనిపించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో దీనిలో ఎన్ని మార్పులు చేస్తారో, తర్వాత ఎంత ప్రొసీడ్ అవుతారో తర్వాత మనకు తెలుస్తుంది. అప్డేట్స్ అన్నీ కూడా షూటింగ్ మొదలైన తర్వాత ఇంకాస్త క్లారిటీ కూడా వస్తుంది. అప్పుడు మీకు క్లారిటీ ఇస్తా. కానీ ప్రస్తుతానికి మీరందరూ ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఇన్ఫినిటీ సాగా లాగా హల్క్ని డిసప్పాయింట్ చేసేలాగా నార్మల్గా వీక్గా అస్సలు ప్రెజెంట్ చేయట్లేదు. యాంగ్రీగా, పవర్ఫుల్గా, బ్యాడాష్ వెర్షన్, వరల్డ్ వార్ హల్క్ వెర్షన్లోనే చూపించబోతున్నారు. అండ్ డిఫరెంట్ హల్క్స్ని కూడా ప్లాన్ చేశారనేది మాత్రం ప్రిపేర్ అయిపోవాలి. ఇన్ఫ్యాక్ట్ క్యాప్టెన్ అమెరికా 4లో కనిపించిన రెడ్ హల్క్ కానీ, ఆ విలన్ లీడర్ కానీ, డిలీట్ చేసేసిన ఎమిరేట్స్ షో యొక్క హల్క్ క్యామియో కానీ, వీళ్ళందరూ కూడా హల్క్ కామిక్స్ స్టోరీ క్యారెక్టర్స్కి రిలేటెడ్ కాబట్టి ఇదంతా కూడా హల్క్ ఫిల్మ్లానే ప్లాన్ చేసినట్టు అయ్యింది క్యాప్టెన్ అమెరికా 4. కానీ ఇప్పుడు సపరేట్గా బిగ్గానే ప్లాన్ చేస్తున్నారు. మరి చూద్దాం ఎంతవరకు వర్క్ అవుద్దో. బ్యాట్మ్యాన్ ఫ్యాన్స్ కాస్త ప్రిపేర్ అయిపోవాలి. ద బ్యాట్మ్యాన్ 2 మ్యాట్ రీవ్స్ యొక్క డైరెక్షన్లో రాబోయే ఈ ఫిల్మ్కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, రెడీ కాలేదు. కాబట్టి కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందో లేదంటే మరికొన్ని సంవత్సరాల వరకు వెయిట్ చేయాలా అని చాలామంది అనుకున్నారు. అండ్ ఇదివరకే విలన్ క్యారెక్టర్స్కి సంబంధించి ఎంతోమంది విలన్స్ యొక్క రూమర్స్ అయితే మాత్రం స్క్రిప్ట్లోని, అంటే ఇనిషియల్గా ప్లాన్ చేసుకున్న డ్రాఫ్ట్స్లో అయితే మాత్రం అప్డేట్స్ ద్వారా లీక్ అవుతూనే ఉన్నాయి. కానీ ఫస్ట్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్న అప్డేట్ కోర్ట్ ఆఫ్ ఔల్స్ అని కూడా, కాకపోతే అప్పుడే ఫిక్స్ అయిపోకండి. కానీ స్క్రిప్ట్ అయితే మాత్రం ఈ ఇయర్ లోపు పక్కాగా రెడీ అయిపోవచ్చంట. నెక్స్ట్ ఇయర్ మిడ్ కల్లా ఫిల్మ్కి సంబంధించి షూటింగ్ మొదలవచ్చని మొన్న అప్డేట్ వచ్చింది కదా. కానీ స్కెడ్యూల్లోని మార్పులు ఏంటంటే
నెక్స్ట్ ఇయర్ ఎర్లీ అంటే జనవరి ఫిబ్రవరి టైంలోనే ద బ్యాట్మ్యాన్ 2కి సంబంధించి షూటింగ్ మొదలవచ్చని కొత్తగా అప్డేట్ మళ్ళీ వచ్చింది. కాబట్టి ప్రిపేర్ అయిపోవాల్సిందే. బ్యాట్మ్యాన్ 2 రావడానికి ఎక్కువ ఇయర్స్ మళ్ళీ వెయిట్ చేయక్కర్లేదు. ఆల్మోస్ట్ రెడీ స్టేజ్లో ఉంది. సో ఈ ఇయర్లో స్క్రిప్ట్ రెడీ అయిపోతే దానికి సంబంధించిన అప్డేట్తో పాటు నెక్స్ట్ ఇయర్ అనుకున్నట్టే ఎర్లీ జనవరి ఫిబ్రవరి టైంలోనే షూటింగ్ కానీ మొదలైనట్టయితే పక్కాగా 2027 ఇనీషియల్గా ఆ మార్చ్ మంత్లోనే ద బ్యాట్మ్యాన్ 2ని కూడా రిలీజ్ చేయొచ్చు. ఒకవేళ వార్నర్ బ్రోస్ ఏమైనా కాస్త డిలే చేద్దాం లేట్ చేద్దాం అనుకుంటే 2027లోని మిడ్కి లేదంటే సెప్టెంబర్ అక్టోబర్ టైంకి వెళ్ళొచ్చు, అంటే పోస్ట్ ప్రొడక్షన్ వల్ల. బట్ వన్స్ షూటింగ్ మొదలైంది అనుకోండి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోవచ్చు. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ అంత VFX ఈ ఫిలిమ్స్కి అవసరం లేదు కాబట్టి ఫాస్ట్గానే వచ్చేస్తాయి. బట్ ఇప్పటిదాకా స్క్రిప్టే రెడీ అవ్వకపోవడం అనేది బ్యాడ్ న్యూస్. బట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు. ఆ తర్వాత HBOలోని ప్లాన్ చేసిన హ్యారీ పాటర్ రీబూట్ కాస్టింగ్ గురించి, ఇంతకుముందు ఆ స్టోరీ గురించి, సీజన్స్ గురించి వచ్చిన ప్రతి అప్డేట్స్ కూడా మన ఛానల్లోని పెట్టాను అనమాట. ప్రీవియస్ అదర్ క్యారెక్టర్స్ యొక్క కాస్టింగ్తో పాటు ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్స్ యొక్క కాస్టింగ్ కూడా జరిగిపోయింది. కానీ HBO వాళ్ళు ఒక పెద్ద బ్యాక్లాష్ని ఎదుర్కోవడానికి రెడీ అవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్క బుక్ తోటి ఒక్కొక్క సీజన్స్ తోటి ప్లాన్ చేద్దాం అనుకున్నారు. దాదాపుగా 1 డికేడ్ వరకు కంటిన్యూ అయ్యేలాంటి స్క్రిప్ట్లోని కొన్ని చేంజెస్ కూడా ఇనీషియల్గా స్టోరీలో ప్లాన్ చేసుకున్నారు. ఆ చేంజ్ చేసిన స్టోరీ డీటెయిల్స్ కూడా మన ఛానల్లోనే ఇంతకు ముందు చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ 7 సీజన్స్ గురించి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ 7 సీజన్స్ వచ్చే వరకు HBO వాళ్ళు పీస్ఫుల్గా బడ్జెట్స్ పెట్టే ఛాన్సే లేనట్టు కనిపిస్తుంది. సీజన్ 1 తోటే వాళ్ళు పెద్ద నెగిటివిటీని ఎదుర్కోవడానికి వాళ్ళు ప్రిపేర్ అయిపోవాలి అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురు కాస్టింగ్ని అనౌన్స్ చేశారో అప్పుడే ఎంతవరకు ఉన్నదానికన్నా చాలా పెద్ద నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది. ఇనీషియల్గా హెర్మోయినీ పాత్రకి కంప్లీట్గా ఒక బ్లాక్ యాక్ట్రెస్ని తీసుకుంటారు అనే రూమర్స్ వినిపించాయి. దానికి చాలా హేట్రెడ్ అండ్ నెగిటివిటీ అనేది మొదలైంది. కానీ ఇప్పుడు కాస్త బెటర్ కాస్టింగ్, అంటే మనం ఊహించిన దానికన్నా కాస్త పర్లేదు అనుకున్నప్పటికీ స్టిల్ ఇప్పుడు కూడా చాలా నెగిటివిటీనే వాళ్ళు ఫేస్ చేయడానికి రెడీ అయిపోయారు. బాయ్కాట్ని కొన్నిసార్లు సిల్లీగా తీసుకోవాలి, కొన్నిసార్లు సీరియస్గానే తీసుకోవాలి. ఎందుకంటే సమ్టైమ్స్ నిజంగా బాయ్కాట్స్ అనేవి వర్క్ అవుతాయి అనమాట. అంతెందుకు రీసెంట్గా ఫ్యూరియోసా లాంటి ఫిలిం క్రిటికల్ అక్లైమ్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మేల్ ఫ్రాంచైజ్లోని ఫీమేల్కి సంబంధించి ఈ రుద్దే టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ఎందుకని చెప్పి బాయ్కాట్ చేశారు. అనుకున్నట్టే బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిపోయింది. స్టార్ వార్స్ రైజ్ ఆఫ్ స్కై వాకర్ కానీ, ములాన్ కానీ, దాంతోపాటు మొన్న లిటిల్ మెర్మైడ్ కానీ ఇలాంటివి బాయ్కాట్కి అంత ఎఫెక్ట్ కాలే, కొన్ని తప్పించుకున్నాయి. కాకపోతే రీసెంట్గా స్నో వైట్ కూడా బాయ్కాట్ వల్ల పెద్ద ఎఫెక్టే ఫేస్ చేసింది. రీసెంట్గా HBO Max వాళ్ళు లాస్ట్ ఆఫ్ అస్ యొక్క కాస్టింగ్ గురించే చాలా నెగిటివిటీని ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు అంతకి డబుల్ త్రిబుల్ లా కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ కామెంట్స్ని కూడా ఆఫ్ చేసేసారు. అంటే వాళ్ళు ప్రిపేర్ అయిపోయారా నెగిటివిటీ వస్తుందని చెప్పి. ఫెంటాస్టిక్ బీస్ట్ యొక్క మార్కెట్ కూడా అలా ఒక్కొక్క ఫిలింతో డౌన్ అవడం, జానీ డెప్ కంప్లీట్గా తీసేసిన తర్వాత హైప్ తగ్గిపోవడం మాత్రమే కాదు, ఆ ఫిలిమ్స్లో కూడా మ్యాటర్ లేకుండా లాస్ట్ పార్ట్ కంప్లీట్గా బ్రేక్ ఈవెన్ అవ్వకుండా లాసెస్తో మిగిలింది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ సీజన్ కానీ అలాంటి బాయ్కాట్ నెగిటివిటీ ఫేస్ చేస్తే సీజన్ 2 రావడం కష్టమే కదా. పోతే ఇప్పటిదాకా జరిగిన అఫీషియల్ కాస్టింగ్లో పాపా ఎసైడో స్నేప్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. మినర్వా క్యారెక్టర్లోని జెనెట్ మెక్టియర్ కనిపించబోతున్నారు. డంబుల్డోర్ క్యారెక్టర్కి మాత్రం చాలా మంచి కాస్టింగ్నే తీసుకున్నారు. జాన్ లిథ్గో గారు చాలా మంచి యాక్టరే. అలానే నిక్ ఫ్రాస్ట్ గారు కూడా చాలా మంచి కామెడీ ఫిల్మ్స్లో మంచి యాక్టర్, న్యాచురల్గా పర్ఫామ్ చేయగలరు. హ్యాగ్రిడ్ క్యారెక్టర్కి చాలా బాగా సెట్ అవుతారు కూడా. అలానే ఆర్గస్ ఫిల్చ్ క్యారెక్టర్లోని పాల్ వైట్ హౌస్ గారు కనిపించబోతున్నారు. దాంతోపాటు అలానే ల్యూక్ టాలన్ గారు క్విరేనియస్ క్విరల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ ముగ్గురిని అనుకున్నట్టే న్యూ ఫేజెస్నే లాంచ్ చేద్దామని అనుకున్నారు. ఇంతకు ముందు ఏ ఫిలిమ్స్లో కూడా యాక్ట్ చేయని చాలా చిన్న పిల్లల్నే తీసుకుందామని ఇనీషియల్గా పెద్ద ఆడిషన్ జరిపారు. చాలా మంది వేలలాది మంది పిల్లలతోటి ఈ ఆడిషన్ జరిపి వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ వీళ్ళని అనౌన్స్ చేసినప్పుడు ఆ ఫోటో చూడడానికి అసలు సంబంధం లేకుండా ఉంది. సో ఒకవేళ వాళ్ళని ఆ గెటప్స్లో వేసి కాస్త మేకప్ వేసి కాస్త ఆ లుక్కి దగ్గరగా ఉండేలాగా ఫస్ట్ ఫోటోని రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు ఇంతకన్నా కాస్త నెగిటివిటీ తగ్గి ఉండేది కదా. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడైనా బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి సో దాన్ని మిస్ చేసుకుండా రానాలి. సో ప్రస్తుతానికి బాయ్కాట్ని ఫేస్ చేసేంత నెగిటివిటీ కూడా గట్టిగానే క్రియేట్ అవుతుంది. మరి దీన్ని ఎలా ఫేస్ చేసి వీళ్ళు 7 సీజన్స్ రిలీజ్ చేస్తారో, రిలీజ్ అయ్యేకి చూడాలి. ఎంతకీ ఆ షో బాగుంటుందా, ఒరిజినల్ని కాస్తైనా మ్యాచ్ చేయగలుగుతుందా, బుక్స్ని ఎంతవరకు న్యాయంగా జస్టిఫికేషన్ జరుగుతుందనేది కూడా రిలీజ్ అయ్యేకి చూడాలి. ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అయితే మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. మరి ఈ అప్డేట్స్ మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.